ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా 30వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవుడు కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మరి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ముందుకు మనం వెళ్ళినట్లయితే ఏమి మనకు జ్ఞాపకం చేయాలని, ఎందుకు దేవుడు మనకి కొన్ని కార్యాలు మన జీవితంలో ఆలస్యం చేస్తాడు అంటే, మన జీవితాల్లో కొన్ని జరగాలంటే దేవుడు మరి ఎటువంటి పరిస్థితులు మనల్ని నడిపిస్తాడో, ఏవి మనకి నేర్పించాలని ఆయన ఆశపడుతున్నాడో, మన జీవితంలో ఏవైతే ఆయన నేర్పించాలనుకుంటున్నాడో వాటిని గూర్చి మనము మరి ముందుకు వెళ్ళినట్లయితే, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి ఒక ప్రణాళికను వేసుకున్నప్పుడు, ఆయన తరచుగా మిమ్మల్ని ఒక 3 మార్గాల గుండా, అంటే 3 రకాలైన పరిస్థితుల గుండా నడిపిస్తాడు. మరి ఫస్ట్ పాయింట్ అనగా మొదటి దశ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వినయం. మరి వినయం అనే మాటని మనం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం చివరిలో చదివినట్లయితే, ఘనతకు ముందు వినయముండును. ఆమేన్. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఘనతకు ముందు వినయం ఉంటుందట. మరి ఎగ్జాంపుల్కి మనం సీతాకోక చిలుకను, అంటే గంగలి పురుగును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి దాన్ని చూసిన వాళ్ళు ఎవరు ఇష్టపడరు. మరి దాన్ని చాలా అసహించుకుంటారు, దాన్ని చూడడానికి కూడా ఇష్టపడరు. అది దూరం నుంచి దాన్ని చూసినా మనకి ఏదో అయిపోతున్నట్లు మరి చాలా చిరాకు పడిపోతూ ఉంటాం కదండి. మరి ఆ గంగలి పురుగు ఎప్పుడైతే ఆ పరిస్థితిలో తను ఉన్నది ఉన్నట్టుగానే తను ఎలా ఉందో ఆ స్థితిలో మనం చూసినప్పుడు దాన్ని అసహించుకుంటాం. కానీ అది ఒకానొక స్థితిలోకి అది రావడానికి అది మరి ఒక గూడు కట్టిన స్థితిలోనికి, మొదటిగా ఒక గూడు కట్టిన స్థితిలోనికి చేర్చబడుతుంది కదండి. మరి అది ఎవ్వరికి ఆ సమయంలో మరి అది ఎవ్వరికి కూడా కనిపించదు. మరి అదే రీతిగా ఈ మొదటి దశని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు నిర్లక్ష్యం చేయబడతారు. మనం కూడా మనుషులుగా మనం ఉన్నప్పుడు మరి మీరు నిర్లక్ష్యం చేయబడతారు. అంత మాత్రమే కాదు, కానీ మరి చేయని నేరం మీ మీద వేయబడుతుంది. అనగా మరి మనం చేయలేని తప్పులు మన మీద వేస్తారు అన్యాయంగా. మరి మనం ఆ పని చేయకపోయినా నువ్వు చేసావని మరి దబాయిస్తారు కదండి కొన్ని సమయాల్లో. అంటే తప్పుగా అంచనా వేస్తారు. మరి అంత మాత్రమే కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మోసగించబడతాం. మరి మనం ప్రార్థిస్తాం, కానీ కొన్ని సమయంలో మీరు ప్రార్థిస్తారు, కానీ ఆ ప్రార్థనకు సమాధానం వచ్చే వరకు వెయిట్ చేయలేని పరిస్థితి. కానీ దేవుడు మరి మనం ఆ పరిస్థితిలో మనం వెయిట్ చేయలేం. ఎంతో నిరాశ, నిస్పృహ, అంటే వెంటనే మనకి మరి జవాబు రావాలనుకుంటాం, వెంటనే మన పరిస్థితి బాగైపోవాలని ఆశపడతా ఉంటాం కదండి. కానీ దేవుడు రహస్యంగా మన జీవితంలో రహస్యంగా, అంటే ఎవరికీ తెలియకుండానే మరి కొన్నిసార్లు మనం ఆలోచించినట్లయితే మనమెవరో తెలియని చోటే మనల్ని ఎంతో గొప్పగా మరి ఆయన ఒక నూతన సృష్టిగా మార్చుతున్నాడు ఆయన. మరి నమ్మినట్లయితే ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరి ఈ విషయంలో మనకి దేవుడు వినయాన్ని నేర్పించాలనుకుంటున్నాడు మొట్టమొదటిగా. మరి రెండవదిగా మనం చూసినట్లయితే మరి సెకండ్ పాయింట్ అనగా మరి రెండవ దశను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి
ఈ గొంగళి పురుగు గురించి మనం ఎట్టి రీతిగా అయితే చెప్పుకున్నామో, ఈ గొంగళి పురుగు ఆ గూడు కట్టిన ప్రదేశంలో కొంతకాలం ఎవ్వరికీ కనిపించదు. మరి అది ఏమైపోయిందో కూడా ఎవరికీ తెలీదు. అది ఉన్న చోటు కూడా మరి మనకు తెలీదు. అంటే రహస్యంగా తను తాను మరుగుపరుచుకుంటుంది కదండీ! మరి అదే రీతిగా దేవుడు మరి అది మనకి కష్టమే. చాలా కష్టమైన పరిస్థితి. మనం హ్మ్. మనం ఒంటరిగా ఉండాలంటే కొన్ని పరిస్థితుల్లో మనకు కష్టమే అవుతుంది. మరి ఎవ్వరికీ తెలియకుండా ఒక పరిస్థితిలో మనం ఒకే చోట ఉండిపోవాలంటే చాలా కష్టం. కొన్ని బాధలు, కొన్ని శ్రమలు మన జీవితంలో మరి వస్తూ ఉంటాయి. దేవుడు మనల్ని కఠినమైన పరిస్థితుల గుండా నడిపిస్తాడు. మరి ఎలాంటి పరిస్థితులంటే అవి కఠినమైన పరిస్థితులు అనగా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్. అంటే మనుషులు మనల్ని ప్రేమించేవారే మనమెంతో మనల్ని ప్రేమించే వాళ్ళు అంటాం కన్నా మనము ప్రేమించేవాళ్ళు, మనం ఎంతగానో ప్రేమించేవాళ్ళు, మనం ఎంతగానో ఇష్టపడేవాళ్ళు, మనం ఆత్మీయులుగా భావించే వాళ్ళేనండి. మరి మనకి దగ్గరగా ఉన్న మన ఆత్మీయులే మనల్ని వదిలేయటం. అంత మాత్రమే కాదండి, క్షమించడం అంటే ఎదుటివారు మనల్ని ఎంత బాధ పెట్టినా మరి ఎంత మరి క్షమించలేని పరిస్థితులైనా మరి మిమ్మల్ని బాధ పెట్టిన వారిని కూడా మరి ప్రేమించడం మీరు ఎప్పుడు ఎందుకని మరి తెలుసుకోలేరు, గ్రహించలేరు. అటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు, అటువంటి సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్ళినప్పుడు మరి చాలా కష్టంగా ఉంటుంది. కానీ మరి ఎంత కష్టంగా ఉన్నా ఆ కష్టాన్ని దేవుడు నేర్పిస్తున్నప్పుడు మనకు ఆ కష్టాన్ని ఇష్టంగా మనం భరించినప్పుడు విధేయత విధేయత అనేది మరి మన జీవితంలో ఎప్పటికీ సాధ్యం కాలేని, ఎప్పటికీ ఇవి జరగవు అనుకునే కార్యాలను కూడా అటువంటి మరి కార్యాలని సైతం మరి జరిగిస్తుంది. ఆమేన్. మరి మరి మనం ఎప్పుడైతే విధేయత కలిగి అంటే ఆయన ఎట్టి రీతిగా నడిపిస్తున్నాడో ఆ విధేయత కంటే ఒక పరీక్ష అనుకోవాలనుకుంటా. ఒక పరీక్షే అనుకోవాలి. ఒక పరీక్ష మనం ఒక ఎగ్జామ్ మనం రాయవలసి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు అది ఎంత కష్టమైనా, అది ఎంత క్రిటికల్గా మనకి వచ్చినా దాన్ని మనం ఎదుర్కోవాలి. తప్పదింకా. నేను ఈ ఎగ్జామ్ రాయను, నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఊహించలేని మరి ప్రశ్నలు ఇందులో ఉన్నాయి, నేను రాయలేను, ఈ ఈ విధంగా నేను ప్రిపేర్ అవ్వలేదంటే సరే నువ్వు ఇది ప్రిపేర్ అవ్వలేదు కదా, నీకు వేరే పేపర్ తీసుకొచ్చిస్తాను, నువ్వు చదివినవే, నువ్వు ప్రిపేర్ అయినవే నేను ఇస్తాను అని చెప్పరు కదా ఎగ్జామ్స్లో. మరి వాళ్ళు ఇచ్చిన వాటినే మనం రాయాలి. వాళ్ళు ఏదైతే ఎగ్జామ్లో పెడతారో వాటిని ఎప్పుడైతే మనం అటెంప్ట్ చేస్తామో, అవి ఎప్పుడైతే మనం రాయగలుగుతామో అప్పుడే ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాం కదండి. ఎవ్వరూ ఊహించలేని స్థితిలో మనం చేర్చబడతాం. మరి ఉన్నతమైనటువంటి బహుమానాలు మరి మనం పొందుకోగలుగుతాం కదా. చదువులో కూడా మరి రాణించగలుగుతాం. మరి అదే రీతిగా ఈ లోకంలో కూడా మరి ఎప్పుడైతే విధేయత కలిగి మనం ఆ పరీక్షను ఎప్పుడైతే ఎదుర్కొంటామో మరి ఆ పరీక్షను ఎదుర్కోవాలంటే మనలో విశ్వాసం అనేది చాలా మరి పొందుపరుచుకోవాలి. ఆ విశ్వాసం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. అట్టి విశ్వాసాన్ని, అట్టి దేవునిపై నమ్మకాన్ని పట్టుకుని విధేయతతో ఆయన ముందు మరి మరి మనం లోబడినట్లయితే ఆయనకి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. మరి మూడవదిగా మరి థర్డ్ పాయింట్ అనగా మరి మూడవ దశ అంటే ఆకస్మితంగా మరి మరి ఉన్నట్టుండి ఎత్తైన స్థలాల్లోకి మనం వెళ్తే ఎలా ఉంటుందండి. అదే రీతిగా మరి దావీదుని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దావీదు ఒక గొర్రెల కాపరైనప్పటికీ దేవుడు అకస్మాత్తుగా గొర్రెల కాపరినే దేవుడు ఇజ్రాయేలీలకి రాజుగా మార్చివేశాడు. మరి అతను మాత్రమే కాదు కానీ మరి అనాథగా తీసుకురాబోయినటువంటి మరి స్త్రీని దేవుడు మరి ఉన్నతమైన స్థితిలో ఒక దేశానికి రాణిగా మరి ఎస్తేరుని చేశాడు దేవుడు. ఆమేన్. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్నతమైన స్థితిలోకి నడిపించబడ్డాం. మరి యోసేపుని చూసినట్లయితే గోతిలో వేయబడ్డాడు, అన్నల చేత అమ్మి వేయబడ్డాడు, అన్నల చేత ద్వేషించబడ్డాడు, మరి గోతిలో వేయబడ్డాడు. మరి అంత మాత్రమే కాదు కానీ అమ్మి వేయబడ్డాడు. మరి పనివాడుగా అమ్మి వేయబడ్డాడు, బానిసగా. మరి అంత మాత్రమే కాదు కానీ చేయని నేరానికి మరి పాపం ఎదురొచ్చినప్పుడు, పాపాన్ని నుంచి తప్పుకున్నప్పుడు
చేయని నేరానికి మరి జైల్లో వేయబడ్డాడు, శిక్ష అనుభవించాడు. అయినప్పటికీ దేవుడు తనని మరి ఉన్నతమైన స్థానంలో ఒకే రీతిగా సడన్గా మరి అకస్మాత్తుగా ఉన్నతమైనటువంటి స్థితిలో మరి రాజు తర్వాత రాజుగా చేయబడ్డాడు. ఆమేన్. మరి దేవుడు చేసే కార్యాలు మనకి చేయడండి. రేపొద్దున్న నిన్ను అటువంటి స్థితిలో పెడతాను, నీకు రేపొద్దున్న ఉన్నతమైన స్థితి ఇస్తాను, నీకు ఎల్లుండి నిన్ను అలా చేస్తాను అని దేవుడు చెప్పడండి. ఎవరికి కూడా చెప్పడండి. దేవుడు చేయడండి మన యేసయ్య. రాకడ కూడా చూసారా, రాకడ మనకి చెప్పి రాదండి. దేవుడు వచ్చే రోజు ఎంత మరి ఆశ్చర్యంగా ఉంటుందంటే, దొంగ ఎప్పుడైనా మన ఇంటికి చెప్పొస్తాడండి? దొంగ ఏ ఇన్విటేషను లేకుండా వచ్చేవాడే దొంగ వచ్చే సమయం మనకెవ్వరికీ కూడా తెలియదు. అదే రీతిగా దేవుడు చెప్తున్నాడు, దొంగ వచ్చినట్లుగా ఆయన రాకడ వస్తుందని ఆయన స్పష్టంగా బైబిల్ గ్రంథంలో తెలియచేశారు. అదే రీతిగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కూడా అట్టి రీతిగానే వస్తాయి. మనకి చెప్పి ఏవి రావు. మరి నమ్మిన నీవు నేను కూడా అట్టి విధేయతతో ఆయన చెంతకు చేరినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, కానీ మరి ఈ 3వ దశను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఇప్పటి వరకు గంగళి పురుగు 2 దశలను మనం చెప్పుకున్నాం. మరి గొంగళి పురుగు యొక్క 3వ దశ ఏమిటంటే, మరి అకస్మాత్తుగా మరి తను వేచి ఉన్న రోజులకి తనెంత కాలమైతే ఆ గూడులో ఒంటరిగా మరి ఏడుస్తూ కుములుతూ ఉంటుందో, మరి ఆ భయంకరమైన సిచ్యువేషన్లో తను ఆ గూడు కట్టబడిన స్థితిలో మరి బాధ నొప్పి ఉండొచ్చు, కానీ ఆ స్థితిలో ఎంత కాలమైతే ఉంటుందో అది మర్చిపోయే రీతిలో, అది అసలు గుర్తుకే రాదండి. అటువంటి పరిస్థితిలో గొంగళి పురుగు నుండి ఒక అందమైన మరి ఇష్టపడని వారంటూ ఉండరు ఈ ప్రపంచంలో. మరి సీతాకోక చిలుకగా మారడం. సీతాకోక చిలుకని మనం చూసినట్లయితే రంగులు మరి ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయో, మరి అటువంటి రంగులుగా మరి దాన్ని చూసి ఇష్టపడిన మనుషులంటూ ఉండరు. అంత అందంగా మరి ఒకప్పుడు అసహ్యమైనదే, ఒకప్పుడు వెలివేయబడిందే, ఒకప్పుడు మరి చేదరించుకునేదే, ఒకప్పుడు దాన్ని దగ్గరికి కూడా రాని పరిస్థితి, ఒకప్పుడు దాన్ని దూరంగా చూడడానికి కూడా ఇష్టపడని మనుషులు ఉన్నారు. కానీ ఇప్పుడు దాన్ని పట్టుకుందామని, దాని దగ్గరికి వెళ్దామని, దాన్ని పట్టుకోవాలి ఒక్కసారన్నా అని చెప్పి దాని వెనక పరుగు పెట్టేవారు అనేక మంది. ఆమేన్. దేవుడు చేసే కార్యాలు అంత ఉన్నతంగా చేయబడతాయి. ఒక అద్భుతం అనుకోవాలి, మరి ఉన్నట్టుండి మరి ఒక అద్భుతం అనుకోవాలి, ఉన్నట్టుండి సడన్గా మన జీవితాల్లో ఒక మిరాకిల్ జరిగినట్టు ఉంటుంది కదండి. ఒక మిరాకిల్ జరుగుతుంది. అదే మరి ఎవ్వరు దీనిని ఊహించలేరు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఏమీ అర్థం కాదు. కానీ దేవుడు దీన్ని వెనకతల ఉండి మన కొరకు ఆయన పని చేస్తూనే ఉన్నాడు. చేసి విడిచిపెట్టాడండి. మన యేసయ్య మన కొరకు పని చేస్తూనే ఉంటాడు. మరి బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన మనల్ని ఎంతగా కాపాడుతాడంటే, ఆయన కునుకు కూడా వేయడండి, రెప్పపాటు కూడా కునుకు వేయడని వ్రాయబడింది. మనల్నంతా కంటి రెప్పలా కాచే దేవుడు మన యేసయ్య. కంటి పాపలా మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడండి. మీ కన్నీళ్లను చూసి, మరి మీ కన్నీళ్ళని ఎవరైతే చూసుంటారో వారు మీ యొక్క ఈ జీవితాల్లో ఆయన ద్వారా జరిగే ఈ గొప్ప కార్యాలు, ఈ అద్భుత కార్యాలు, ఈ మిరాకిల్స్ కూడా చూడబోతున్నారు. ఆమేన్. మరి 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి దేవుడు తగిన సమయంలో మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. ఆమేన్. ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే, మొదటిగా మీరు వినయపూర్వకమైన పరిస్థితుల గుండా వెళుతుంటే వేచి ఉండండి. మరి వేచి ఉన్నప్పుడే మరి మనం వేచి ఉన్నామని కూడా తెలియనటువంటి మరి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. రెండవదిగా, విధేయత భారంగానే అనిపిస్తుంది, మరి కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మనం చేయలేని నేరం మన మీద వేసినప్పుడు, మన మీద అనవసరంగా నిందలు వేసినప్పుడు బాధపడతాం, ఏడుస్తాం, కుమిలిపోతాం, కృంగిపోతాం, నలిగిపోతాం. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా మరి మనం ఎంత భయంకరమైన స్థితికి పోతామో మనందరికీ తెలుసు. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ గుండా ప్రతి ఒక్కరూ ప్రయాణించిన వారే. మరి అటువంటి ప్రయాణించిన పరిస్థితుల్లో వాటిని తలుచుకుంటూ, గతాన్ని తలుచుకుంటూ
తలంచుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ మరి బాధపడటమే కాదు కానీ మరి నమ్మకంగా ఉండండి. దేవుడిపై నమ్మకంగా ఉండి, దేవుడు మిమ్మల్ని మరిచిపోలేదు. ఆయన మీకోసం ఒక అందమైన జీవితాన్ని సిద్ధం చేస్తున్నాడు. మిమ్మల్ని ఆ అందమైన జీవితం మీరు పొందుకోవడానికి ఏ రీతిగా ఉండాలో అట్టి రీతిగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. ఆ ప్రిపేర్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్లుగా ఆయనకి మీరు సరెండర్ అయిపోవాలి. మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించేసుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఒక సమయం ఉంది. ఆయన సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని పైకి లేపుతాడు. అప్పటి వరకు కూడా మీరు పదే పదే ఆయన్ను అడగటం కాదు కానీ, మరి అడగటం వలన కాదు కానీ, మరి ఆయన యందు మీకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈ రోజున నువ్వు ఎట్టి రీతిగా ఉన్నావో కాదు కానీ, నన్ను మరి మరుక్షణంలోనే దేవుడు నిన్ను నీ ఊహకందని గొప్ప కార్యం, నీ ఊహకందని ఆశ్చర్యకార్యం, నీ ఊహకందని మిరాకిల్ నీ జీవితంలో జరగబోతుంది. నమ్మినట్లయితే మరి వాక్యాన్ని బట్టి అందరూ జ్ఞాపకం చేసుకుని నమ్మి ముందుకు సాగినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆమె దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.